హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. నాకు చూడబోతే మార్కెట్లో కంప్లీట్గా బేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫుల్ గేమ్ ఆడుతున్నారా అనిపిస్తుంది బుల్స్. ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి, మనకి ఈరోజు మార్కెట్ ఏం చేశారంటే ఈ గిఫ్ట్ నిఫ్టీ ఒకటి ఉన్నాక మనకేం జరుగుతుందంటే అక్కడ ఏదన్నా వీక్నెస్ కనిపించింది అనుకోండి, అది డైరెక్ట్గా అది మనకంటే ముందు ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ చేస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ట్రాప్ అయిపోతున్నారు. ఈరోజు విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మంచి గ్యాప్ డౌన్ జరిగింది. అసలు జరిగిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఇంకా కిందకి రాలేదన్నమాట. సో ఎవరైనా మార్కెట్ ఇంత వీక్గా ఉంది, డెఫినెట్గా వీక్గా ఉంది మార్నింగు అని ఎవరైనా పుట్టు బాయ్ చేశారనుకోండి, ఇక అంతే అయిపోయింది గేమ్. చూడండి, మార్కెట్ మనకి 5 minutes టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. ఎక్కడుంది మార్నింగ్ రఫ్గా 51,500. ఇది ఎక్కడ ఓపెన్ అయిందంటే డైరెక్ట్గా 51,300, ఆల్మోస్ట్ 200-300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిపోయింది. ఇక అవ్వాల్సిన ఇంపాక్ట్ మొత్తం కూడా గ్యాప్ డౌన్ ద్వారా అయిపోయింది. దాని తర్వాత చూసారా మొత్తం కూడా రిజెక్షన్ అనేది జరిగింది. అక్కడ నుంచి కూడా మళ్ళీ ఏమన్నా పైకి తీసుకెళ్లారా అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ దాకా తీసుకెళ్ళి అక్కడ అట్లా వదిలేశారు. అంటే ఏం జరుగుతుంది, మార్కెట్ గ్యాప్ వీక్ అనేసి మనం ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటే డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే గ్యాప్ డౌన్ చేస్తున్నారు, అక్కడ నుంచి పైకి వెళ్తున్నారు. సో ప్రీవియస్గా ఏం చేశారు చూడండి, ఇక్కడ మనకి బాగుంది మార్కెట్ అనుకుంటే డైరెక్ట్ గ్యాప్ అప్, అక్కడ నుంచి కిందకి రావడం. ఇది కంప్లీట్గా గేమ్ అయితే స్ట్రాంగ్గా ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది. స్ట్రాంగ్గా అంతకుముందు రోజు చూడండి, ఇక్కడ డైరెక్ట్ గ్యాప్ అప్ చేశారు. గ్యాప్ అప్ చేసి ఏం వెళ్ళాల పైకి, వెంటనే మళ్ళీ కిందకు వచ్చేసారు. ఎవరైతే ఇక్కడ బుల్లిష్ కదా గ్యాప్ అప్ అంటే కంటిన్యూ అవుతాడు, అట్లీస్ట్ ఒక 100-250 పాయింట్లు అనుకొని ఎవరైనా కాల్ బై చేసినా లేకపోతే ఫీచర్స్ బై చేసినా గేమ్ ఫినిష్ అనమాట. సో చాలా వైల్డ్ గేమ్స్ అనేది ఆడుతున్నారు, బీ కేర్ఫుల్. అయితే ఇక్కడ చూడండి, చాలా రోజులు అయితే మనం ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకోక ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ చేశారు. ఇక్కడ చూడండి, ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే పొద్దున్న లెవెల్స్ అనేది మెన్షన్ చేశాను కదా, పివోట్ పాయింట్స్ అవి యాడ్ చేస్తున్నాను. వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మొత్తం డిలీట్ చేసేస్తున్నా, జస్ట్ పివోట్స్ ఉంచుతున్నా. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. ఎగ్జాక్ట్గా ఏమైందంటే మనకి సపోర్టు ప్రీవియస్గా S1 ఉంది, ఇక్కడ S1 కనిపిస్తుందో లేదు, 51,280 ఆ లెవెల్ దగ్గర ఏం చేశారు, యాక్చువల్గా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది కిందకి. అంటే సపోర్ట్ S1 బ్రేక్అవుట్ చేశారు. బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఏమైంది, కిందకి వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. మళ్ళీ ఏం చేశారు, ఈ యొక్క లోన్ అంతే ఉంచి మళ్ళీ క్యాండిల్ హైని బ్రేక్ చేశారు. సో జనరల్గా దీన్ని ఏమంటామంటే మనం ట్రాప్ క్యాండిల్ అంటాం. ఓకే, ఇక్కడ ట్రాప్ చేశారు బేర్స్ని. ఎవరిని? బేర్స్ని. డైరెక్ట్ గ్యాప్ డౌన్ చేశారు, ఒక క్యాండిల్ 15 minutesలో రెడ్ క్యాండిల్, అక్కడ నుంచి మళ్ళీ సీదా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పివోట్ ఎప్పుడైతే టచ్ అయిందో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ అక్కడ నుంచి ఏం లేదు, అంత కన్సోలిడేషన్, పివోట్ పైన ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ అనుకున్నాం కదా 52,000 అని చెప్పేసి ఆ లెవెల్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఒక 3 స్టాక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బిఫోర్ దట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ చూస్తే నాకు తెలిసి మార్కెట్లో టెంపరీగా ఒక హై అనేది క్రియేట్ అయింది. ఇది క్లియర్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. మేబీ ఐఎమ్ నాట్ బెరిష్, బట్ స్టిల్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఎందుకో కొంత స్ట్రగుల్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే బాగుంది చక్కగా. నిఫ్టీ విషయానికి వస్తే చూడండి, మనం ఏమనుకున్నాం, మార్నింగు ఈ క్యాండిల్ రెడ్గా ఉంది, డెఫినెట్గా ఎంతో కొంత ఫాలోఅప్ చేస్తారనుకున్నాం. వాళ్ళు చాలా టాక్టిక్గా వెళుతున్నారు. అసలు బేర్స్కి ఛాన్స్ ఇవ్వకూడదు. బేర్స్ అంటే ఎవరైతే మార్కెట్ కిందకి వెళుతుంది అని ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. చూడండి, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. వీక్నెస్ ఏదైనా పుట్స్ బై చేసినట్లయితే షార్ట్ చేసామంటే మళ్ళీ వెంటనే రికవరీ. పోనీ అలాగని పైకి వెళ్ళారంటే ఏం లేదు. సో చూడాల్సిన లెవెల్ వచ్చేసరికి మనకి 23,668. బట్ మనమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీంట్లో కొంత కన్సోలిడేషన్ లేదా రిట్రేస్మెంట్ అనేది జరగవచ్చు. సో యాజ్ పర్ ద ఫిబొనాకీ నెంబర్స్ ఒకసారి డ్రా చేసుకుంటే ఇక్కడ చూడండి, డౌన్ సైడ్ 23,116 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. స్లోగా మళ్ళీ ఎట్లా అంటే ఒకరోజు గ్రీను ఒకరోజు రెడ్ ఇలా వచ్చి 23,116 దాకా రావచ్చేమో. దాని తర్వాత నెక్స్ట్ 22,750, దాని తర్వాత 22,480 అనేది కనిపిస్తున్నాయి ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ లెవెల్స్ ఏది నిఫ్టీలో.
అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అనేది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. సో దీంట్లో ప్యూర్గా ఏంటంటే నిన్న మనం హైయెస్ట్ డెలివరీ క్వాంటిటీ మీద డిస్కస్ చేసాం కదా, అవేంటంటే డెలివరీకి తీసుకుంటున్నారు కానీ ఇంట్రాడే అంటే షార్ట్ టర్మ్లో వాళ్ళు ఇమీడియట్గా రియాక్షన్ అనేది కనిపించట్లేదు. అంటే డెలివరీ అంటే మేబీ 1 ఇయర్కో 1 మంత్కో 6 మంత్స్కో కాబట్టి ఇమీడియట్గా రియాక్షన్ అనేది కనిపించట్లేదు. అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన స్టాక్స్ ప్యూర్గా ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ ఇవి. సో చూడండి, ఇక్కడ మనకి 17.50 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, బట్ వెరీ గుడ్ క్యాండిల్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డీ కానీ డిఎంఐ కానీ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ మేబీ రేపు అటెంప్ట్ చేయొచ్చు. అయితే టాక్టిక్గా మూవ్ అవుతున్నారు కాబట్టి మనకి హ్యూజ్గా గ్యాప్ అప్ అయింది అనుకోండి, మనం సైడ్ కొనడం బెటరు. ఓకే, దాన్ని మనం చేంజ్ చేయొద్దు. ఈ రౌట్ మొబైల్స్ అనేది మంచి ఇంట్రెస్టింగ్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ జరుగుతుంది. అండ్ వాట్ అబౌట్ వాల్యూమ్స్? వాల్యూమ్స్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకసారి నేను వాల్యూమ్స్ అనేది యాడ్ చేస్తాను. వాల్యూమ్ కూడా మంచి వాల్యూమ్స్ అయితే వచ్చినాయి అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. బట్ 1750 క్రాస్ ఓవర్ చేయలేకపోయారు. గుర్తుంచుకోండి, క్రాస్ ఓవర్ చేసే ప్రయత్నం ఏదైనా జరిగితే క్విక్గా మనకి ఏదైనా బగ్స్ వచ్చే అవకాశం ఉంది రౌట్ మొబైల్లో. ఇక నెక్స్ట్ మనకి హికాల్, దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇది చాలా స్ట్రగుల్ అయిందనమాట స్టాకు. మనం చూస్తే ఇది చూడండి, ఇక్కడ ప్రీవియస్గా చాలా స్ట్రగుల్ అయింది, కిందకు వచ్చేసింది, బాగా 230కి వచ్చింది. అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఏం చేసింది, ఈ యొక్క 250 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ని బాగా సపోర్ట్ తీసుకొని ఇదో రెసిస్టెన్స్ ఫైనల్గా ఏంటంటే బ్రేక్అవుట్ జరిగింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఏం జరుగుతుందంటే, ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ఒక్కొక్కసారి రిట్రేస్మెంట్ కూడా జరుగుతుంది. ఓకే, రిట్రేస్మెంట్ జరిగే అవకాశం ఉంది, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందు మనం టైటాన్ అడిగారు లైవ్లో ఉన్నప్పుడు టైటాన్ కంపెనీ గురించి. సేమ్ మనం ఏం చెప్పుకున్నామంటే పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, బట్ పుల్ బ్యాక్ జరుగుతుంది, అక్కడ నుంచి ఏదైనా రిట్రేస్మెంట్ జరగవచ్చు అని చెప్పేసి. సేమ్ ఏం జరిగింది, మనకి రిట్రేస్మెంట్ జరిగింది, అక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఓకే, అట్లాగే ఏంటంటే ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఓవరాల్గా అయితే బుల్లిష్గా ఉంది. బట్ ఎనీహౌ మనం కొంచెం 1-2 డేస్ దీని కానీ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే మంచి ఆపర్చునిటీ రావచ్చు. ఒకవేళ రేపు కన్నా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తే మనకి పైకి వెళ్ళే స్కోప్ ఉంది. ఇక మనకి ఈ యొక్క ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్, ఈ స్టాక్ కూడా ఏంటంటే అండర్ ప్రెషర్లో ఉంది, చాలా రోజులు ఉంది. మనకి దాదాపుగా ఏప్రిల్ 2020 నుంచి కూడా అండర్ పర్ఫార్మర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో రఫ్గా మనకి 1800 దగ్గర ఏంటంటే మంచి సపోర్ట్ అయితే క్రియేట్ అయింది. బట్ ఎనీహౌ మనం అయితే బాటంలో దీన్ని క్యాప్చర్ చేయట్లేదు. ఇది మనం పాలిపెక్స్ చెప్పుకున్నాం కదా బాటంలో ఉందని చెప్పేసి, అట్లయితే కాదు ఇది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1367 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత అగైన్ మళ్ళీ అదే లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనకి కంటిన్యూయేషన్ పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో వెళ్ళగలిగితే మనకి ఇమీడియట్గా ఇది కొంచెం వీక్ స్టాక్ కాబట్టి చాలా చిన్న టార్గెట్లు అనేది మనం పెట్టుకోవచ్చు, మరి బిగ్ టార్గెట్స్తో వెళ్ళకూడదు. ఏది అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 100 షేర్స్ ఉన్నాయనుకోండి, పార్షియల్గా అయినా చిన్న చిన్న టార్గెట్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్లో బిగ్ టార్గెట్ పెట్టుకోకూడదు. బిగ్గర్ టైం ఫ్రేమ్ కోసం అయితే పొజిషన్స్ తీసుకోవాలి, చిన్న చిన్న టార్గెట్స్ ఎగ్జిట్ అవ్వాలి. స్మాల్ క్వాంటిటీని బిగ్ టార్గెట్ కోసం లాంగ్ పీరియడ్ అనేది మనం హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీహౌ ఓవరాల్గా నాకైతే మార్కెట్లో బేర్స్గా అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. బేర్స్ని ఏదో ఒక విధంగా ట్రాప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. బట్ అగైన్ ఏంటంటే హైయర్ లెవెల్స్లో చూస్తే కొంత మార్కెట్లో కాషియస్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, జాగ్రత్త అనేది పెరుగుతుంది. ఇండియా విక్స్ కూడా ఈరోజు ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం, విక్స్ రైజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి 6.6% ఇండియా విక్స్ కూడా రైజ్ అయింది. సో జాగ్రత్తగా ఉండండి లాంగ్ తీసుకునేవాళ్ళు. ఆపర్చునిటీ వస్తే ఇంపార్టెంట్, ఇప్పుడు మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రమే సెల్లింగ్, అది కూడా మంచి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఏదైనా కనిపించినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏమైనా కనిపించినాయేమో. ఒకసారి దీంట్లో ఏంటంటే పివోట్స్ యాడ్ చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో వీక్లీ పివోట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ లెవెల్స్ అయితే మార్నింగ్ షేర్ చేస్తున్నాను, గమనించండి. ఈ లెవెల్స్ చాలా హెల్ప్ చేస్తాయి.
మనం చూడండి S1 దగ్గరకు వచ్చినాక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. అక్కడ నుంచి ట్రాప్ క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇంకా ప్రైస్ యాక్షన్లో మనం చూస్తే ఇక్కడ లెవెల్ ఉంది చూడండి, 23,440 దగ్గర ఇది రెసిస్టెన్స్, మళ్ళీ రెసిస్టెన్స్ ఫైనల్గా ఏంటంటే క్లోజ్ అయింది. అంటే రెసిస్టెన్స్ అంటే సప్లై మొత్తాన్ని క్లియర్ చేసి పైకి వెళ్ళింది. దాని తర్వాత మనకేంటి పివోట్ దగ్గర కొద్దిగా రిజెక్షన్ జరిగింది, కానీ అంత అగ్రెసివ్గా లేదు. సో ప్రాబ్లీ ఈ యొక్క లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే నెక్స్ట్ మనకి ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, రేపు 23,645 నుంచి 23,655 ఒక 10 పాయింట్స్ రేంజ్లో మనకి ఎటువంటి రిజెక్షన్స్ జరిగినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ షూటింగ్ స్టార్ జరిగింది, మనం కొంచెం రిస్క్ తీసుకుంటే స్కాల్పింగ్ అనమాట, ఒక లైక్ 5-10 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర అంటే సడన్గా గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, వెరీ బిగ్ గ్యాప్ డౌన్, బెటర్ వెయిట్ చేయాలి అట్లీస్ట్ సెటిల్ అయ్యేదాకా. ఆ పద్ధతి మాత్రమే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో సిచ్యువేషన్లో సెల్ ఆన్ రైజ్ మనం ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ అయితే కనిపిస్తూ ఉంది. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.